పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేశారు కదా. ఒక్కసారి మీరు మాట్లాడిన మాటలు వినండి. అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా ఉప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఏమన్నారన్నా? వైసీపీ వాళ్ళని కదా మనం అన్నది. చెప్పు, అటు తిప్పి ఇటు తిప్పి దవడ వాసిపోయేలా కొడతాం అన్నాం. మీరు అన్న మాటలను ఆయన రిపీట్ చేసిండు. దాంట్లో తప్పే ఉందన్నా. అంటే ఏంటన్నా, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక న్యాయం, అవతల వాళ్ళు మాట్లాడుతూ ఇంకో న్యాయం అన్న. కాన్స్టిట్యూషన్ నీకు నాకు సేమ్ రూల్స్ ఉన్నాయి కదన్నా కాన్స్టిట్యూషన్లో. అంటే రావణ్ గారేమో అరెస్ట్ అవుతారు, మీరెందుకు గారన్నా మరి అరెస్ట్ మిమ్మల్ని ఎందుకు చేయరు అన్నా? ఎవడోడు మన మీద మాట్లాడుతుండు, ఎవరినోని అరెస్ట్ చేయాలి, ఎవడు ఎదురు తిరుగుతుండు, వీటి మీద ఫోకస్ బంద్ పెట్టి కాస్త మనం డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నాం, ప్రజలకు ఏం సేవ చేయాలో అది చేద్దాం. మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటే ఓడు కాదు, రైట్? అరే బాబు, బుద్ధం బద్దం, నువ్వు పెద్ద బాడుకోలాగా ఉన్నావు. నీకు విషయం చెప్తాను నేను బాగానైతే. పవన్ కళ్యాణ్ గారు చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి కొడతా అన్నారు. అందరూ బూతులే, అర్థమైందా? అలాగని ఏ మతాన్ని కించపరిచి మాట్లాడలేదు. ఆడేం మాట్లాడాడో ఒకసారి విన్నావు నువ్వు? అసలు వినలేదా? నీ నోట్లో అని చెప్పి మాట్లాడడమే కాకుండా హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసి మాట్లాడి, రాముడు సీత కోసం మాట్లాడి, కృష్ణుడి కోసం మాట్లాడి, ఆడికి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అందుకు అరెస్ట్ చేస్తాను. ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయడు. అరే నువ్వు కూడా ప్రశ్నించు, తప్పలేదు. అంతేగాని హిందూ ధర్మం మీద మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఇంకో నోరు ఉంది కదని ఇలాగే జరుగుతుంది. హిందువులు అంటే మీకు చేతకానుల్లో కనిపిస్తున్నారా జనాలు? ముందు ఆడు ఏం మాట్లాడో తెలుసుకొని అప్పుడు నువ్వు ప్రశ్నించు, లేదని పొద్దున నోరు మూసుకుని ఉంటు.